అండి. ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఈ బుక్ కంటెంట్ మరియు మెథడాలజీ రెండు ఉంటాయి. ఈ బుక్లో మనం పాఠ్య విషయం చెప్పుకుంటున్నాము. అందులో మొదటి అధ్యాయం అంకగణితము, దాంట్లో ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నామండి. కొంతవరకు చేసుకున్నాము నిన్న, మిగతా కంటిన్యూ చేస్తున్నాను ఇవాళ. ఈ వీడియో చూసే వ్యూవర్స్ అందరికీ చిన్న మనవండి, దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చిన లైక్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ బ్లాంక్ అనేది ఆల్రెడీ చెప్పేసుకున్నాం. 32nd అంటే 37th చెప్పుకుంటున్నామండి. సాత్విక్ ఒక పరీక్షలో 80% ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించాడు. వాటిలో మొదటి ప్రశ్నల్లో 37 ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించాడు. మొదటి ఎన్ని ప్రశ్నలు అండి? అవి 41 ప్రశ్నలు. అంటే ఒక కేటగిరీ 41 సెట్. తర్వాత ప్రతి 8 ప్రశ్నల్లో తర్వాత 8 అలా వస్తాయి. వాటిలో 5 సమాధానాలు సరిగ్గా గుర్తించాడు. ఆ పరీక్షలో ఇచ్చిన మొత్తం ప్రశ్నల సంఖ్య. దీనికి షార్ట్ కట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎలా చేసుకుంటామంటే త్రో ఆప్షన్ ద్వారా. ఇప్పుడు 75 తీసుకున్నాం అనుకోండి, 75లో 80% చూసుకోవాలి. 75లో 80% ఎంత? మనకి 60 వస్తాయండి. 60 క్వశ్చన్స్. తర్వాత మనకి కేటగిరీ వైజ్ చూసుకుంటే 41 క్వశ్చన్స్ ఫస్ట్, తర్వాత 8 ప్రశ్నలు చొప్పున అట్లా తీసుకుంటే 41 + 8 + 8 + 8 65 వస్తుందండి. సో క్వశ్చన్స్ మొత్తం ఎలా చూసుకున్నా 75 రాదండి. 65కి ఇంకో 8 యాడ్ చేసిన 73 వస్తుంది. 73కి ఇంకో 8 యాడ్ చేసిన 81, కానీ 75 రాదు. కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్. ఒకవేళ 65 తీసుకున్నాం అనుకోండి, 65లో 80% ఎంత? 52. ఇప్పుడు ఆన్సర్స్ చూసుకుంటే మనకి క్వశ్చన్స్ మొత్తం ప్రశ్నల సంఖ్య 65 సరిపోయినాయి. మనకి అక్కడే సరిపోయింది, ఆన్సర్ 65 వచ్చేసింది. మరి ఇక్కడ ఆన్సర్స్ కూడా చూసుకోవాలి కదండి. వాళ్ళు కరెక్ట్ సమాధానాలు 41కి 37 చేశాడు సాత్విక్. తర్వాత ప్రతి 8 ప్రశ్నలకు 5 ప్రశ్నలు 37 + 5 + 5 + అట్లా తీసుకుంటే 52 వస్తుంది. ఇక్కడ టాలీ అయిపోయింది. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే త్రో ఆప్షన్ ద్వారా మనకి సమ్ ఆన్సర్ వచ్చేస్తుందండి 65 అని. నెక్స్ట్, ముందు నెల కంటే తేయాకు ధరలు 25% పెరగడంతో ఒక కుటుంబం దాని వాడకం మీద ఖర్చును ముందు కంటే 20% మాత్రమే ఎక్కువ ఉండేలా తగ్గించుకున్నారు. పెరగక ముందు నెలకి 25 కిలోల తేయాకు వాడుతున్నట్లయితే ధర పెరిగిన తర్వాత వారి వాడకం ఎంత అన్నారు. ధర పెరిగినప్పుడు 20% మాత్రమే ఎక్కువ ఉండేలా చూసుకున్నారు. సపోజ్ ఇప్పుడు మనకి వారి ధర పెరిగిన తర్వాత వాడకం తెలియదు కాబట్టి X అనుకుంటే దాంట్లో 25% పెరిగింది అండ్ ప్లస్ = ఇప్పుడు 1 + 20% ఉండేలా తగ్గించుకున్నారు కదండి. అప్పుడు 1/5. ధర పెరగకముందు X ఉంటే వాడకం 1, 25% పెరిగిన తర్వాత వాడకం 1/5. ఎట్లా ఈ టాలీ చేసుకుని ఈక్వేషన్ ఫామ్ చేసుకున్నాం. తర్వాత 5x/4 = 6/5 అండి. అప్పుడు 25x = 24, x = 24/25. అంటే 25 కిలోలు వాడుతున్న వాళ్ళు 24 కిలోలకి తగ్గించారనమాట.